మనకి ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉండటం అంటేనే అది చాలా ప్రెషర్తో కూడుకున్న సిచ్యువేషన్ అది. సో అలాంటిది ఫస్ట్ టైం కెప్టెన్గా చేస్తున్నారు అంటే ఆ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉండింది కదా. అయితే మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే మొన్న లార్డ్స్ టెస్ట్లో వాళ్ళు 5th డే 4th డే చూసుకుంటే వాళ్ళు స్లెడ్జింగ్ స్టార్ట్ చేశారు మన వాళ్ళని. మరి ఇక్కడ శుభ్మన్ గిల్ చూసుకుంటే ఎప్పుడు కూడా కామ్గా ఉండే వ్యక్తి, కానీ మనోడు 3rd డేలో చూసుకుంటే కొంచెం అగ్రెసివ్గానే కనిపించాడు, కానీ 4th డే నుంచి కొంచెం అగ్రెసివ్నెస్ కనిపించలేదు. సో దీని గురించి సంజయ్ మంజరేకర్ కూడా మాట్లాడాడు. సో ఇక్కడ శుభ్మన్ గిల్ చూసుకుంటే వాళ్ళు డి అంటే డి అనే విధంగా లేడు. మరి అదే అంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు చూసుకుంటే అసలు వాళ్ళు నోరు ఎత్తడానికే కొంచెం ఆలోచించేవాళ్ళు. సో మరి ఇప్పుడు కూడా శుభ్మన్ గిల్ అదే విధంగా మరి కొంచెం అగ్రెసివ్ మోడ్లోకి వెళ్తేనే చాలా బెటర్గా ఉండిద్ది. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళ గురించి మనకు తెలుసు, ఇంగ్లాండ్ వాళ్ళు స్లెడ్జింగ్ చేస్తూ ఉంటే మనం నోరు మూసుకొని ఉన్నామంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఇంకా ఎక్కువ వాళ్ళకి డి అంటే డి అనే విధంగా కన్నా మనం మాట్లాడగలిగితే వాళ్ళు నోరు మూసుకుంటారు. సో దానివల్ల వాళ్ళ మీద ఇంకా మనం ప్రెషర్ పెట్టవచ్చు, దానివల్ల మనం కూడా మ్యాచెస్ గెలవచ్చు అని చెప్పేసి మరి సంజయ్ మంజరేకర్ అయితే కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి వాళ్ళ స్లెడ్జింగ్ మనం చూసాం కదా మొన్న, ఇది శుభ్మన్ గిల్ నుంచి జడేజా, వాషింగ్టన్ సుందర్ని, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డిని అయితే హ్యారీ బ్రూక్ ఇంకా దారుణంగా స్లెడ్జింగ్ చేశాడు. మనోడైతే అసలు దేనికి నన్ను కాదులే అనుకున్నట్టు వదిలేశాడులే. కానీ అయితే మరి ఈ స్లెడ్జింగ్ చూసిన తర్వాత మరి మన వాళ్ళు దీనికి ఎలా బిహేవ్ చేస్తే బెటర్గా ఉండిద్ది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.